తెలంగాణ రాష్ట్ర రాజధాని మకుటంలో మరో మణిహారంగా నిలవనున్న భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణ ప్రక్రియలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ భవన నిర్మాణానికి సీఎం రేవంత్ భూమి పూజ నిర్వహించారు. రాబోయే తరాల కోసం నిర్మిస్తున్న ఈ మహానగర అభివృద్ధిలో స్థానిక రైతులు భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ ప్రాజెక్టు కేవలం ఇటుకలు, సిమెంట్ కట్టడం మాత్రమే కాదని తెలంగాణ భవిష్యత్తును మార్చే శక్తి అని ఆయన అభివర్ణించారు. సైబరాబాద్ హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఇవన్నీ మీ కళ్ళ ముందు ఒకప్పుడు చర్చ జరిగినప్పుడు 2000 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం లోపల ఇవన్నీ కూడా ఒక ఊహా చిత్రంగా మొదలైనవి. ఆ రోజు అవి చూపించిన నాయకులను అవహేళన చేసినారు. ఇట్లాంటి 7 అంతస్తుల మేడలు గాల్లో కడుతున్నారు, ఇది సాధ్యమైతాయా అని ఆనాడు మాట్లాడారు. ఆ రోజు ఇవన్నీ చూపించినప్పుడు, ఇవన్నీ చర్చ జరిగినప్పుడు ఆనాటి ప్రజా ప్రతినిధులను అవహేళన చేసిండ్రు, ఇది సాధ్యమయమైన విషయమేనా అని. కానీ ఈరోజు నిజమైంది. ఈ దేశంలోనే 160 కిలోమీటర్ల 500 ఫీట్లు ఉండే ఔటర్ రింగ్ రోడ్డు ఏ నగరానికి లేదు. అది ఢిల్లీ దేశ రాజధాని కావచ్చు, ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై కావచ్చు, ఐటీ క్యాపిటల్ బెంగళూరు కావచ్చు, చెన్నై ఇండస్ట్రియల్ క్యాపిటల్ చెన్నై కావచ్చు, ఎవరికి ఇంత అద్భుతమైన ఆస్తి లేదు. ఈరోజు దేశంలోనే ఒక అద్భుతమైన ఔటర్ రింగ్ రోడ్ మన దగ్గర ఉంది. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ప్రపంచంతోనే ఈరోజు పోటీ పడుతుంది. మన దగ్గర ఉన్న ఐటీ కంపెనీలు, మన దగ్గర ఉన్న ఫార్మా కంపెనీలు, మన ప్రపంచం సంక్షోభంలో మునిగినప్పుడు, కోవిడ్ వచ్చినప్పుడు 4 కోవిడ్ వ్యాక్సిన్స్ను ప్రపంచం ఉత్పత్తి చేస్తే అందులో 3 కోవిడ్ వ్యాక్సిన్స్ హైదరాబాద్ నుంచి, జినోమ్ వ్యాలీ నుంచి తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి అందించింది. నేను ఇక్కడ ఉండేటోళ్ళకి నా సూచన ఒక్కటే, మీకు నష్టం చేసి నేను శ్రీధర్ బాబు గారు ఎక్కడికి తీసుకుపోయలేదు. నేను కొడంగల్ తీసుకుపోను, ఆయన మంతని తీసుకుపోడు. మీకే అభివృద్ధి చేసి మీకు ఇస్తాం. ఈ 2 ఏళ్ళు మీరు సహకరిస్తే దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరానికి ఇక్కడ పునాదులు పడతాయి. ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే. ఆయన బిల్ గేట్స్ అయినా, బిల్ క్లింటన్ అయినా, ట్రంప్ అయినా, లేకపోతే ఇంకెవరైనా, ఎలాన్ మస్క్ అయినా ఈ నగరంలో పెట్టుబడులు పెట్టకపోతే ఏదో కోల్పోయినాం అనుకునే పరిస్థితి తప్పకుండా తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రంగారెడ్డి జిల్లా మిత్రులందరికీ నా విజ్ఞప్తి, అద్భుతం రంగారెడ్డి జిల్లాలో జరగబోతుంది. ఇదే సిటీని నేను అటువైపు మేడ్చల్ సైడ్ అయినా కట్టవచ్చు. మా శ్రీధర్ బాబు గారు ఎప్పుడు అంటారు, మీరు ఇటు సైడే చూస్తున్నారు, మా కరీంనగర్ రోడ్డు దిక్కు నుంచి మీరేం మాకు అభివృద్ధి ఇస్తలేరని వారు అంటూ ఉంటారు. లేదా అటు పటాన్చెరు ఆ పక్కకు కూడా పోయి ఉండొచ్చు. కానీ నేను రోజు ఊరికి పోయేది ఈ పక్క నుంచే కాబట్టి అభిమానంతో ఇక్కడ ఈడ మీకు కాలుష్యకారమైన ఫార్మా ఇండస్ట్రీస్ పెడతా అంటే మీ జీవితాలలో ఈ విషం, ఈ కాలుష్యం ఉండొద్దు అని ఒక అద్భుతమైన నగరాన్ని ఆలోచన చేసినాం. దాని పేరు ఫ్యూచర్ సిటీ పెట్టుకున్నాం. కొంతమంది పడనోళ్ళు నచ్చనోళ్ళు ఉంటారు, కడుపులో నొప్పున్నోళ్ళు కూడా ఉంటారు. ఫ్యూచర్ లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాడంట అని నేను చెప్పదలుచుకున్నా. మీరు ఏడ్చుకుంటూనే ఉండరు, నేను చేసుకుంటూ పోతూనే ఉంటాను. మీ ఏడిపే, మీ ఆర్తనాదాలే కుటుంబం అంతా కూర్చొని పెడబొబ్బలు పెట్టి ఏడుస్తుంటే అధికారం పోయిందని నా చెవులకు సంగీతం వినిపించినట్టుగా ఉంటుంది. శంకరాభరణం సినిమా చూసినట్టు అనిపిస్తుంది నాకు వాళ్ళ ఏడుపులు వింటుంటే. ఎందుకంటే వాళ్ళు దుఃఖం, బాధ, మేము దోసుకుందాం అనుకున్నాం, ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఏలుకుందాం అనుకున్నాం, అర్ధాంతరంగా ఓ రైతు బిడ్డ వచ్చి గుంజుకొని పోయిండు అని వాళ్ళు ఏడుస్తారు. సహజంగా పోయినోనికి ఏడుపు ఉంటుంది. కవిత చేసిన రాక్షస పాలన వ్యాఖ్యలకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘాటుగా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో దేశానికి ఆదర్శవంతమైన ప్రజాపాలన సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. మన రాష్ట్ర పథకాలను చూసి కేంద్రంలోని మోదీ, అమిత్ షాలు కూడా కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. కుటుంబ గొడవల వల్లే కవిత కొత్త పార్టీ పెట్టారని, కన్న తండ్రిని రోబో అని సంబోధించడం ఆమె సంస్కారానికి నిదర్శనమని విమర్శించారు. తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు.
కొత్త పార్టీ గురించి నేనేం స్పందించాను. ఆ పార్టీ పెట్టిన వాళ్ళు చెప్పాలి, ఎందుకు పెట్టినరో వాళ్ళ బయటికి వచ్చిన వాళ్ళు చెప్పాలి. ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో తల్లి ఉంది, మరి ఇంకో తల్లి ఎందుకు వచ్చిందో తెలుస్తలేదు. కాబట్టి ఇప్పుడు మేము ఏం చెప్పదలుచుకోలేదు. తెలంగాణలో ఒక మంచి పాలన జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ అన్న మాటలు మాత్రం తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక రాక్షస పాలన అన్నారు. తెలంగాణలో ప్రజాపాలన జరుగుతుంది. ప్రజలకు చేరువుగా ఉండే ప్రభుత్వం జరుగుతుంది. ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వం జరుగుతుంది. కాబట్టి మరి వాళ్ళు పెట్టిన ఉద్దేశం ఉంటే టార్గెట్ ఇంకోని చేయడం కరెక్ట్ కాదు. మరి సొంత తండ్రినే రోబోలోగా మారిపోయింది అన్నారు. అంటే అంతకంటే దయనీయమైనటువంటి ఓడి ఎక్కడ ఉంటుందా? అది మనం ఆలోచించుకోవాలి. తల్లి గురించి, తండ్రి గురించి, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మనము అగౌరవపరచొద్దు. మీ సమస్యని మీ ఇంట్లో ఉండి పోరాటవలసిన సమస్యని బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చి ఏం చేశారు? వాళ్ళని అంటే ఒక్కరిని అంటే బాగుండదు కాబట్టి ముఖ్యమంత్రి అంటున్నారు. మరి ఈ పథకాలన్నీ కూడా మనం పెడుతున్నాయనే కదా. మళ్ళీ అక్కడ మోడీ గారు, అమిత్ షా గారు ఇందులో నుంచే కదా దాన్ని మన హైజాక్ చేసి వాళ్ళ స్కీమ్లలో పెడుతున్నారు కదా. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదుపై చర్చించారు. సభ్యత్వ నమోదు చేసి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గాల వారీగా పార్టీ స్థితిగతులపై సమీక్షించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో పార్టీ పోషించాల్సిన పాత్రపై చర్చించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో చురుకుగా పాల్గొని అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేయాలని కేటీఆర్ సూచించారు. రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ హిట్లర్ను మించిపోయాడని విమర్శించారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు తమ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిని రిటైర్ అయినా వదిలిపెట్టమని హెచ్చరించారు. ఐపీఎస్ అధికారులు ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తా ఉన్నారు. మా ఇండ్ల ముందున్న సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకొచ్చి వాళ్లకు డబ్బులు చెల్లించి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో వాళ్ళను పెట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు. మా ఇండ్ల ముందుండే సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ బయటకు వస్తాయి. నేను ఐపీఎస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాం. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టము. మీరు రిటైర్ అయితమేమో అనుకుంటున్నారేమో గాని రేపు మీ మీద దానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేస్తాం, విచారణ జరుపుతాం. మీరు చేసిన అక్రమాలకు మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి కాపాడలేడు, మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. రిటైర్ అయితే సొంత డబ్బులతో అడ్వకేట్లను పెట్టుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చట్టానికి అనుగుణంగా నడుచుకోండి. కానీ చట్టాన్ని అతిక్రమించి ప్రైవేట్ హ్యాకర్లను ఎంగేజ్ చేసి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తే, బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల ముందుండే కెమెరాలు హ్యాక్ చేస్తే మీరు రేపు చట్టం నుంచి తప్పించుకోలేరు అనే విషయాన్ని నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రానికి కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1991 బ్యాచ్కు చెందిన సివి ఆనంద్ తన సుదీర్ఘ సేవా కాలంలో హైదరాబాద్, సైబరాబాద్, విజయవాడ వంటి కీలక నగరాల్లో పోలీస్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు శాంతి భద్రతల నిర్వహణలో విశేష అనుభవం ఉంది. ప్రస్తుతం హోం సెక్రటరీగా ఉన్న సివి ఆనంద్ త్వరలోనే రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి ఎల్లుండి పదవి విరమణ చేయనున్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. రేపు చెంచల్గూడ జైలు నుంచి రోహిత్ రెడ్డి విడుదల కానున్నారు. మైనాబాద్ డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. బెయిల్ లభించడంతో రేపు జైలు నుంచి విడుదల కానున్నారు.
విశాఖలో $15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఏర్పాటు చేయబోయే ఏఐ డేటా సెంటర్కు పునాది పడింది. గ్లోబల్ టెక్ మ్యాప్పై విశాఖ తనదైన ముద్ర వేయబోతోంది. పోర్ట్ సిటీ ఉక్కు నగరంగా ఉన్న గుర్తింపును దాటి డాటా సిటీగా మారబోతోంది. విశాఖతో పాటు రాష్ట్ర భవిష్యత్తును మార్చే గూగుల్ ఏఐ డేటా సెంటర్కు శంకుస్థాపన జరిగింది. విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్కు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. దాదాపు $15 బిలియన్ భారీ పెట్టుబడితో విశాఖ, అనకాపల్లి జిల్లాల పరిధిలో గూగుల్ సంస్థ 1 గిగావాట్కు పైగా సామర్థ్యంతో 3 చోట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తుంది. గూగుల్ డేటా సెంటర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తర్లువాడలో 266 ఎకరాలు, అడవివరంలో 160 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద 174 ఎకరాలను కేటాయించింది. ఈ 3 డేటా సెంటర్లను 2028 నాటికి పూర్తి చేయాలని గూగుల్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. India has witnessed 2 sunrises from the east, one in the sky and the other in Andhra Pradesh, emerging as the nation's next technology hub. It is going to happen today. Everybody is here. By seeing this area itself, you are getting new energy. I am confident nowhere in the world Google is having this type of premises. This is a unique one, most beautiful place. I am very happy for you. It will be very creative. Technology lo ఏపీ ఇక సగర్వంగా తలెత్తుకొని నిలబడుతుంది. $15 బిలియన్ పెట్టుబడి అంటే సుమారు 1,35,000 కోట్లతో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ పనిచేస్తుంది. ఏషియాలో ఇది అతిపెద్ద డేటా సెంటర్. భారతదేశానికి ఏపీ అంతర్జాతీయ డేటా గేట్వేగా నిలుస్తుంది. విశాఖ నగరం అండర్ సీ కేబుల్, ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు, ఇట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ ఆస్ట్రేలియా, యుఎస్ఏ వెస్ట్ కోస్ట్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆల్సో కేప్ ఆఫ్ గుడ్ హోప్. ఆల్ దీస్ ప్లేసెస్ ఇట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ నౌ. ఈరోజు ఇది కేవలం శంకుస్థాపనే కాదు, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ భవిష్యత్తుకి పునాది వేస్తున్నటువంటి రోజు. దేశంలో ఐటీ రంగాన్ని ఏలుతున్న హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల సరసన విశాఖను గూగుల్ డేటా సెంటర్ నిలపబోతోంది. విశాఖ సముద్ర తీరంలో వేసే ఇంటర్నేషనల్ సబ్సీ కేబుళ్లతో వివిధ దేశాలతో అనుసంధానం ఏర్పడుతుంది. మొత్తం ఆసియా ప్రాంతానికి గూగుల్ క్లౌడ్ ఏఐకి విశాఖపట్నం గేట్వేగా మారనుంది. గూగుల్ డేటా సెంటర్ వల్ల సుమారు 1,88,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు స్థానిక స్టార్టప్లు, పరిశోధనలు, డిజిటల్ సేవలకు ఊతం ఇవ్వనుంది. ఐటీ, ఏఐ, క్లౌడ్ సేవల రంగాల్లో విస్తృత అవకాశాలు ఏర్పడతాయి. డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఆర్కిటెక్చర్ వంటి రంగాల్లో నైపుణ్యాల అభివృద్ధికి దోహదం చేస్తుంది. రాష్ట్రంలో టెక్నాలజీ ఆధారిత ఉద్యోగ మార్కెట్ను విస్తరింపజేస్తుంది. ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక టెక్నాలజీలపై పనిచేస్తూ సేవలందించే సంస్థలు గూగుల్ ఏఐ హబ్ సమీపంలో కార్యకలాపాలు ప్రారంభిస్తే మరింత వేగంగా అంతరాయాలు లేని సేవలు పొందుతాయి. కనుక ఆ సంస్థలన్నీ రాబోయే రోజుల్లో విశాఖకు తరలి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ డేటా సెంటర్తో పాటు వివిధ సంస్థలకు ఏఐ ఆధారిత కంప్యూటింగ్ సేవలు అందించే మౌలిక వసతులు, భారీ ఎత్తున డేటా స్టోరేజ్, అత్యంత వేగవంతమైన కమ్యూనికేషన్ సదుపాయాలు వంటివి ఏర్పాటవుతాయి. గూగుల్ రాకతో విశాఖపై అంతర్జాతీయ టెక్ సంస్థల దృష్టి కేంద్రీకృతమవుతోంది. అదానీ కనెక్ట్స్, ఎయిర్టెల్ నెక్స్ట్రా వంటి భాగస్వామ్య సంస్థలతో డిజిటల్ మౌలిక వసతులు మరింత బలపడనున్నాయి. డేటా సెంటర్ చుట్టూ అనుబంధ పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. పవర్, కూలింగ్,
నెట్వర్కింగ్ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతాయి. విశాఖలో సమగ్ర AI ఎకోసిస్టమ్ ఏర్పడనుంది. గ్రీన్ ఎనర్జీ ఆధారంగా డేటా సెంటర్లను నిర్వహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పర్యావరణానికి అనుకూలంగా సస్టైనబుల్ టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి మౌలిక వసతులు నగర అభివృద్ధికి బలంగా నిలుస్తాయి. రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లోనూ విస్తృత మార్పులు చోటు చేసుకోనున్నాయి. విశాఖపట్నం వేదికగా ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో కొత్త చరిత్ర మొదలైంది. గూగుల్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఐటీ మంత్రి నారా లోకేష్ విశాఖను డాటా AI హబ్గా అభివర్ణించారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటూ విశాఖ సిటీ గ్లోబల్ ఐటీ మ్యాప్లో నిలవబోతోందని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చొరవతోనే ఈ మెగా ప్రాజెక్టు విశాఖకు వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. 5 ఏళ్ల విధ్వంస పాలన మనందరం చూసాం. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి ఇబ్బంది పడిన రోజులు. అక్కడి నుంచి మనం ప్రారంభించాం. 2024 ఎన్నికల్లో 5 కోట్ల ఆంధ్రులకు ఒక అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం కలిసికట్టుగా పోటీ చేసి 94% సీట్లో మనం కైవసం చేసుకుంటాం జరిగింది. భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మనకి మ్యాండేట్ ఇస్తాం జరిగింది. Namo is a very popular word, rechristened it in Andhra Pradesh. Namo means Naidu ji and Modi ji together. And that is what you are seeing here in the great state of Andhra Pradesh. Last punch, manadaite వచ్చే కిక్కు వేరనేది మన పవన్ అన్న సినిమా డైలాగ్ ఉంది. మనది గూగుల్ అవుతే వాళ్ళది గొడ్డలి, మనది గూగుల్ అవుతే వాళ్ళది గొడ్డలి. మనందరం చూసాం, ఒక గూగుల్ అన్న సంస్థ ఆంధ్ర రాష్ట్రంకి వస్తుంటే మనందరం పెద్ద ఎత్తున అంగీకరించాం, ఆహ్వానించాం. రైతులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భూములు ఇస్తాం జరిగింది. కానీ వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ ఏకంగా కేసేసి ఈ ప్రాజెక్ట్ రాకుండా చేశారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా చేసి చూపించిన చేతుల ప్రభుత్వం వైసీపీ అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. కనీసం వాహనంలో 10 లీటర్లు డీజిల్ కొట్టలేని కోతల ప్రభుత్వం చంద్రబాబుది అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీకి పాల్పడిందని, తమ హయాంలోనే విశాఖకు అనేక పెట్టుబడులు తీసుకొచ్చామన్నారు. నిజమేంటో ప్రజలకు తెలుసని అన్నారు. కోవిడ్ లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది తలెత్తకుండా హ్యాండిల్ చేసినటువంటి చేతల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం బండిలో 10 లీటర్లు డీజిల్ కూడా కొట్టలేనటువంటి కోతల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. బోత్ ఆర్ నాట్ సేమ్, నేను చెప్పగలను. సో ఇటువంటి పంచ్ డైలాగులు, ప్రాసలు, వెకిలి మాటలు, ఇటువంటి ఇంటర్నేషనల్ స్టేజెస్ మీద చదువుకుంటే ఆ సంస్కారం అనేటువంటి వస్తుంది, చదువుకుంటే రాదు. లోకేష్ గారు తెలుసుకోండి, మీరు చదువుకున్నటువంటిది, మీరు చదువుకున్నారో అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. కనీస సంస్కారంతో మాట్లాడాల్సినటువంటి బాధ్యత, రాష్ట్రం తాలూకా ప్రతిష్ట, రాష్ట్రం తాలూకా భవిష్యత్తు, మనం మాట్లాడేటువంటి విధానం, ఏ వేదిక మీద ఏం మాట్లాడాలనేటువంటి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడి, నీకు నచ్చింది మాట్లాడు, లేదా నీ కార్యకర్తతో మాట్లాడి, నీకు నచ్చింది మాట్లాడు. లాస్ట్ పంచ్ నాదైతే దానికి ఇక్కే వేరు అని చెప్పి అంటాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు లేని లోటుని ఆయన లేనప్పుడు చేసి సమావేశం పెట్టారు. ఆయన ప్రెజెన్స్ ఎక్కడ కనబడకుండా చేయాలనేటువంటి మీ తాపత్రయం ఏమో. చివరికి మళ్ళీ ఆయన డైలాగ్ చెప్తే ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడేమో అనేటువంటి డైలాగ్. ఇటువంటి నాయకులు, ఇటువంటి వారు పరిపాలిస్తూ మా ప్రభుత్వాన్ని మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయినటువంటి మాటలు మాట్లాడుతూ మీరు చేశారు. కేంద్రంలో మీరే ప్రభుత్వంలో ఉన్నారు, రాష్ట్రంలో మీరే ప్రభుత్వంలో ఉన్నారు. తేల్చండి, గొడవల సంగతి ఏం తేల్చండి. కోవిడ్ లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనుంది. ఉదయం 9 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. పార్టీ అధిష్టానం మొత్తం 252 మంది సభ్యులతో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది. ఇక ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభంపై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొరత వెనుక కూటమి ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు. పొరుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ అక్కడ లేని ఇబ్బందులు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు వస్తున్నాయని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో
దాదాపు వారం రోజులుగా ఏ రోడ్డు మీద చూసినా వరుస పెట్టి క్యూలు వెహికల్స్ ఉంటున్నాయి. అవి పెద్ద పెద్ద ట్రక్కుల దగ్గర నుంచి 2 వీలర్స్ వరకు క్యాన్లు పట్టుకుని అగ్రికల్చర్ వీటికి సంబంధించిన వరి కోత యంత్రాలు ఇట్లాంటివి వాటికి అవసరమైన రిక్వైర్మెంట్స్ కోసం కోతలు ఉన్నాయి కాబట్టి వాటి కోసం రైతులు వాటిని పట్టుకొని తిరగడం, అది నడిపే వాళ్ళు నిర్వాహకులు వాళ్ళు తిరుగుతారు. అంటే ఎంటైర్ అందరి దృష్టి దాని మీదకి పడింది. ఎట్లా ఒకటో లీటర్ పెట్రోల్ 2 లీటర్లు పెట్రోల్ ఎట్లా సంపాదించాలి, దాన్ని సరిదిద్దడం కాదు, సరిదిద్దాలి. అలాగే ఎందుకు లోపం ఇది వచ్చింది అనేది కూడా కనుక్కోవాల్సిన ప్రభుత్వం అనేది కంప్లీట్ అసలు అటువైపు చూడమేలా నిద్రపోతుందో లేదంటే నిద్ర నటిస్తుందో. రోడ్డు మీద రోజు రోజుకు దిగదారి నిన్నటికి వచ్చేసరికి అసలు స్టాండ్ స్టిల్ అయిపోయింది. ఈ రోజుకి అట్లే ఉంది. అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ ఏదన్నా ఉంది అనుకోవడానికి కూడా దీంట్లో అవకాశం లేదు. ఈ పరిస్థితి ఇంకెక్కడా లేదు. మొత్తం ఎంటైర్ క్యాపిటల్ ఢిల్లీలో కూడా నిన్ననే ఆయన పోయి ఏదో బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ ఏదో అవార్డు కూడా తెచ్చుకున్నట్టున్నారు. సరే ఢిల్లీలో చక్రం తిప్పడం అంటే ఆయన ఎప్పుడు ఇటో అటో తిప్పుతూనే ఉంటాడు. ఇప్పుడుగా ఓపెన్గానే తిప్పుతున్నారు. ఇక్కడ ఉండేది కూటమి ప్రభుత్వం. కొన్ని సెంటర్ నుంచి డీజిల్ ఏమంటారు ఇవి రావాల్సినవి, పెట్రోల్ డీజిల్ రావాల్సింది అక్కడి నుంచి కూడా. మనకు పక్క రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో లేని పరిస్థితి, లేదా ఆ పక్కన మహారాష్ట్రలో లేని పరిస్థితి, లేదా కేరళలో లేని పరిస్థితి ఇక్కడే ఎందుకుంది? చంద్రబాబు నాయుడు లాంటి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం లేకపోతే ఇంతకంటే బాగుండేదేమో అనే పరిస్థితి పూర్తిగా ప్రస్ఫుటంగా కొట్టొచ్చినట్టు, అందరి మొహాల మీద చర్చినట్టు, రాష్ట్రంలోని 5 కోట్ల మంది మొహాల మీద చర్చినట్టు ఈరోజు కనిపిస్తుంది. ఇది అసమర్థతో చేతగాంతనం అని అనుకోవట్లా. ఇది పూర్తి కాన్షియస్గా ఒక సంక్షోభాన్ని ఏదైతే క్రియేట్ అవుతున్న సూచనలు కనపడి ఆ క్రియేట్ కావడానికి కూడా వీళ్ళే కారణం అనేది తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొరత కొనసాగుతుంది. బంకుల దగ్గర వాహనాలు బార్లు తీరుతున్నాయి. చాలా బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. గంటల తరబడి క్యూ లైన్లలో వాహనదారులు ఎదురు చూస్తున్నారు. విజయవాడలోని పలు బంకుల దగ్గర వాహనదారులు బార్లు తీరారు. ఒక్కో వాహనానికి 100 లేదా 200 రూపాయలకు మించి పోయడం లేదని వాహనదారులు వాపుతున్నారు. అటు డీజిల్ దొరక్క ఆటో, టాక్సీ డ్రైవర్లు ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. తెలంగాణలోనూ పెట్రోల్ కొరత వేధిస్తోంది. బంకుల దగ్గర వాహనదారులు బార్లు తీరుతున్నారు. కొన్ని బంకుల ముందు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంధన సరఫరాలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరికొన్ని బంకుల్లో కేవలం పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉండగా డీజిల్ కోసం వాహనదారులు భారీ క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. లైన్లలో పడితే పొద్దున్న 5 గంటలు పడితే 12 గంటలకు 1 గంట గ్యాస్ దొరుకుతుంది. మాకు ప్రైవేట్ బంకులలో ఏమో 125 రూపాయలు ఉంది గ్యాస్. మాకు దొరకడం కష్టం అవుతుంది. 125 రూపాయలు కొడితే మాకు ఇల్లు గడవచ్చట్లేదు అనమాట మాకు. అదే ఎందువల్ల హైదరాబాద్ ప్రైవేట్ గవర్నమెంట్ బంకులలో నిలవడం మేము ఓటిస్తామన్నా. ఇంకేందంటే పిల్లల ఉద్దేశం లైన్లో రావాల్సి వస్తుంది. టిఫిన్ లేదు, భోజనంలో నీళ్ళు ఏమి అన్నిటికీ కష్టం అవుతుంది మాకు. ఇక్కడ లైన్లో పడి రాత్రి పోవాలి, ఇక్కడ అనుకుంటాం లైన్లో. మేము సంపాదించేది ఏం లేదు. ఏంటంటే ఇంకా 120 రూపాయలు గ్యాస్ కొట్టిస్తే కస్టమర్ కూడా మాకు డబ్బులు ఎక్స్ట్రా ఇవ్వట్లేదు. మేము బుకింగ్లు ఎంత ఉంది అంతే ఇస్తామంటున్నారు గవర్నమెంట్. ఇంకేంటంటే మాకు 20 రూపీస్ పర్ కిలోమీటర్ అంటే అట్లా కూడా కట్టియట్లేదు. మాకు లైన్లలో పడితే పొద్దున్న 5 గంటలు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల పోరు కీలక దశకు చేరుకుంది. భారీ ర్యాలీలు, ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య ప్రచారం ముగిసింది. ప్రధాన పార్టీలు చివరి నిమిషం వరకు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. బుధవారం 142 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. భద్రత కోసం భారీగా కేంద్ర బలగాలు మోహరించారు. సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. పోలింగ్ పూర్తయ్యాక మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎవరి చేతికి అధికారం, ఎవరికి ఆధిక్యం అన్నది మే 4న తేలనుంది. పశ్చిమాసియాలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు ముగిశాయి.
అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభనతో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఫలితంగా మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 416 పాయింట్లు నష్టపోయి 76,886 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 97 పాయింట్లు క్షీణించి 23,995 వద్ద ముగిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో డాలర్తో రూపాయి మారకం విలువ కూడా 0.38% క్షీణించి 94.54 వద్ద ట్రేడ్ అయింది.